జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ వారాహి. చెప్పు వారాహి, నీ మనసులో ఏముందో చెప్పు. నా గుండె పగిలిపోయేలా ఉంది. త్వరగా నీ మనసులో ఏముందో చెప్పు ప్లీజ్. ఇదా విషయం, చెప్తా. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖను చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. నా మనసులో ఉన్న ప్రేమ గురించి చరణ్ గారికి చెప్తే రేఖకి చరణ్ గారిని దూరం చేసిన దాన్ని నేనే అవుతాను. మా ఇద్దరి ప్రేమ గురించి అరుంధతి గారికి తెలిస్తే తన కూతురు జీవితాన్ని పాడు చేసింది నేనే అని ఫిక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా హాసినిని టార్చర్ చేస్తారు. దానివల్ల అమ్మ చాలా బాధపడుతుంది. నా ఒక్కదాని ప్రేమ కారణంగా ఇన్ని జీవితాలు డిస్టర్బ్ అయిపోతాయి. నో, అలా జరగకూడదు. చెప్పు వారాహి, నేనంటే నీకు ఇష్టం అని చెప్పు. నీకు నా మీద ప్రేమ ఉందని చెప్పు. వారాహి ప్లీజ్ త్వరగా చెప్పు. మీరు నన్ను ప్రేమించారా? అందుకేనా నన్ను రోజు రాత్రిళ్ళు ఫాలో అయ్యి మా ఇంటి వరకు తోడుగా వచ్చేవారు? అవును. అందుకేనా నా ఇష్టాలు తెలుసుకుని నాకు ఐస్ క్రీమ్ ఇప్పించి నన్ను సంతోషపెట్టేవారు? అందుకేనా నేనిచ్చిన చాక్లెట్ పేపర్తో అమ్మాయి బొమ్మని చేశారు? అవును. ఆ బొమ్మ ఎవరో కాదు, నువ్వే. ఆ బొమ్మను నేను చాలా భద్రంగా దాచుకున్నాను. షాప్లోకి రమ్మనటం, నాకు బర్త్డే గిఫ్ట్లు ఇవ్వడం. అవును వారాహి, ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను. నీ మీద చాలా చాలా ప్రేమ పెంచుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మను ప్రేమించినంత ఎక్కువగా నిన్ను ప్రేమించాను. అంత ప్రేమను పెంచుకున్నారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేదు.
నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. సారీ అండి. అబద్ధం. నువ్వు నన్ను ప్రేమించావు, అది నాకు తెలుసు. ఏంటి మీకు తెలిసేది? అయినా మీరు నా గురించి అలా ఎలా అనుకుంటారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తానని ఎలా ఊహిస్తారు? మా ఇంట్లో పరిస్థితులు, మా ఇంటి నియమాలు అన్నీ దాటుకొని నేను మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను? లేదు. అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నావు వారాహి. చూడు, నీ కళ్ళలో నా మీద ప్రేమ ఎంత క్లియర్గా కనబడుతుందో. లేదు. ఉంది. నీకు నా మీద ప్రేమ ఉంది. నీకు ప్రేమ లేకపోతే నువ్వు నన్ను నీ చుట్టూ తిరగనిచ్చేదానివే కాదు. నీకు ఇష్టం లేకపోతే నా స్నేహాన్ని అసలు నువ్వు ఒప్పుకునేదానివే కాదు. తెలీదు. మీ స్నేహం వెనుక ఎంత ప్రేమ ఉందని నాకు తెలీదు. లేదంటే అప్పుడే కట్ చేసేదాన్ని. ఇది ఇంకో అబద్ధం. నేను మిమ్మల్ని ఇష్టపడట్లేదని చెప్తుంటే ఎందుకలా ఫోర్స్ చేస్తున్నారు? ఓకే, నీకు ఇష్టం లేదు అంతే కదా. నిజంగా నీకు ఇష్టం లేకపోతే ఇందాక నేను నిన్ను హక్ చేసుకున్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉండిపోయా? నిజంగా నీకు ఇష్టం లేకపోతే నీ చేయి పట్టుకున్నా నువ్వు అస్సలు ఊరుకో. అలాంటి నువ్వే నా చేయి పట్టుకున్నావు. ఏకంగా నేను హక్ చేసుకున్నావు, నువ్వు ఊరుకున్నావు. కనీసం కోపంగా ఒక్క చూపు కూడా నువ్వు నా వైపు చూడలేదు. నువ్వు నన్ను ఓదార్చావు. ఆ స్పర్శలో నేను నీ ప్రేమను ఫీల్ అయ్యాను వారాహి. అంటే దాని అర్థం ఏంటి? నేనంటే నీకు ప్రేమ ఉంది. మీకు దండం పెడతాను, ప్లీజ్. నేను మీ బాధను అర్థం చేసుకుని ఆ క్షణం అలా ప్రవర్తించాను. తప్పే, నాది తప్పే. నేనలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్నింకా బాధ పెట్టకండి. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమించలేదు. అది కేవలం మీరు మా కుటుంబాన్ని ఆదుకున్నారన్న కన్సర్న్ తప్ప ఇంకేమీ లేదు.